ఇంధన వారోత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా విద్యుత్ అధికారులు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర మాట్లాడుతూ ఇళ్లలో విద్యుత్తును పొదుపుగా వినియోగించి అవసరం లేని చోట్ల లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాలని సూచించారు. విద్యుత్ పొదుపు చేసే లైట్లనే ఉపయోగించాలని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే మిగిలిన విద్యుత్తును విద్యుత్ శాఖ కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బాధ్యతతో వినియోగిస్తాను. విద్యుత్ పొదుపును నా దినచర్యలో భాగంగా చూసుకుంటాను. సహజ వనరులని రక్షించారుగా ఉంటాను. అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. బాధ్యత గల భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జరిగే రకరకాల కార్యక్రమాలకి జరుగుతున్నాయి. స్టేట్ వైడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు. అందులో భాగంగా చిత్తూరు పట్టణంలో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అంతకుముందే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్స్, ఈ వ్యక్తిత్వ పోటీలు, చిత్రలేఖనం పోటీలు పెట్టడం జరిగింది. గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి పట్టణంలో ఒక ర్యాలీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. దానికి కూడా ఈ విద్యార్థులు అటెండ్ కావాల్సిందిగా కోరుతాము. దాంట్లో వివిధ రూపాల విద్యుత్ సేవింగ్ పరికరాలను ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడాను ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుని పాటించి, ఒక రూమ్లో మనం లేనప్పుడు ఆ రూమ్లో లైట్ కానీ ఫ్యాన్ కానీ ఉండకూడదు. ఒక చిన్న సూత్రం ఇది. ఈ సూత్రం ప్రతి ఒక్కరూ పాటిస్తే